తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ వారము క్రిస్మస్ మీదట ఈ సంవత్సరాంత కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేమంటే కుటుంబము దేవుడిచ్చిన ఒక విశిష్టమైన బహుమానము. కుటుంబము దేవుని బహుమానము. మీ కొరకు దావీదు సంకీర్తన 128 చదివి వినిపిస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ప్రభు యందు భయభక్తులు కలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి ప్రభువు నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతా యెరూషలేమున క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడవు, సత్యుడవు, శాశ్వతుడు అయిన మహాదేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మా మంచి కాపరి, ఈ సంవత్సరాంత కాలములో మీ పవిత్ర ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఏ ప్రేమలో ఈ సంవత్సర కాలం మేము నీ యందు భద్రపరచబడ్డామో, సంరక్షించబడ్డామో, కాపుకాయబడ్డామో జ్ఞాపకం చేసుకుంటూ నీ పాద సన్నిధిలో నీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు. ముఖ్యంగా మా కుటుంబ జీవన విధానమును బట్టి, కుటుంబంలో మాకు ఇచ్చిన బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు, వీటన్నిటిని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ఉండే చిన్న చిన్న పొరపచ్చాలు, భేదాలు, తారతమ్యాలు, వీటన్నిటినీ మేము విస్మరిస్తూ, వీటన్నిటినీ కొట్టివేస్తూ, మీరు మా కుటుంబాల కేంద్రంగా ఉంటూ ఎప్పటికప్పుడే వాటిని సంధానపరిచి ఐక్యపరిచే దేవుడుగా నీవు మాకుండినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దినాన ఈ సార్వత్రిక సమాజము ఒక పవిత్రమైన కుటుంబ జీవన విధానము, దాని ద్వారా ఉత్పన్నమయ్యే దీవెనలను గురించి మేము ధ్యానం చేస్తున్నప్పుడు మాతో ఉండండి, మాతో సంభాషించండి, మమ్మల్ని దీవించండి. యేసునామం పెరట వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, కుటుంబము అనేటువంటి అంశం గురించి మాట్లాడడానికి ఇది ఒక మహాసముద్రం ఇది కదా. వాళ్ళు మన భారతీయ నానుడిలో కూడా భవసాగరం అంటారు దీన్ని. అంటే ఈ సాగరాన్ని ఈదడం అనే దాని గురించి చాలా క్లిష్టమైనటువంటి, విశేషంగా దీని గురించి మనం వింటాం. నా దృష్టిలో క్రైస్తవ విశ్వాస అవగాహనలో కుటుంబము ఒకవేళ దేవుని చేత నిర్దేశించబడి, దేవుని చేత నిర్ణయించబడి, ఇది దేవుని చేత ఆమోదించబడి ఆశీర్వదించబడిన కుటుంబం అయితే భవసాగరంగా దీన్ని చూడను నేను. But definitely I will see it as a beautiful ocean wherein you find wealth of life in it. దానిలో ఉన్న పాజిటివ్ ఫీచర్స్ అండ్ ఇంప్లికేషన్స్, అందులో ఎన్నెన్నో అందమైనటువంటి జీవులు అందులో జీవిస్తూ ఉంటాయి. ఆ సముద్రంలో సముద్రం ఆల్టుగెదర్ ఇట్స్ నాట్ బ్యాడ్. సముద్రం అనేది ఏదో సముద్రం మన పట్టణాల మీదకి బాగా పెద్ద అలలు వచ్చి ముంచేస్తే తప్ప మనం వెళ్ళి అక్కడికి పోయి ఆటలాడుకునేటువంటి గొప్ప అనుభవం అది సముద్రానికి. దావీదు తన యొక్క సంకీర్తనలో, దావీదు కీర్తనలు నిజానికి ఇవి గొప్ప ఎన్సైక్లోపీడియా అని చెప్పాలి. ఎందుకంటే ఈ దావీదు కీర్తనలో కూడా చాలాసార్లు మనకు దొరకని అనుభవం లేదు. ఏ ఘట్టంలో కూడా మన కుటుంబ పరంగా మనకు ఎదురయ్యేటటువంటి అనేక విషయాలకు దావీదు కీర్తనలో ఒక రిఫరెన్స్ దొరుకుతుంది మనకు తప్పకుండాను. కాబట్టి ఇందులో భేదం ఉండడానికి వీల్లేదు, తారతమ్యం ఉండడానికి వీల్లేదు. అటువంటి సందర్భాల్లోనే 128వ ఈ దావీదు కీర్తనలో
అద్భుతమైనటువంటి మర్మాల గురించి దావీదు తన యొక్క కీర్తనలో ప్రస్తావిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రియాంబులు ఏం చెప్తున్నా అంటే ఈ కుటుంబానికి ఏది ప్రారంభమో ఆ కుటుంబం యొక్క గుణ విశేషణం ముందు ప్రారంభిస్తున్నాడు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం గురించి ముందు మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం అంటే ఎవరు దేవుణ్ణి తమ కుటుంబానికి కేంద్రంగా ఉంచుకుంటారో, ఎవరు దేవుని నీడలో జీవించాలని తలపోస్తారో, ఎవరు దేవుని యందలి భక్తి తత్పరతతో జీవించాలనుకుంటారో ఆ కుటుంబం గురించి మాట్లాడుతూ ఆయన ఒక కుటుంబ పెద్ద గురించి, ఆయన చుట్టూ ఉండినటువంటి ఆ మిగిలినటువంటి ఆ బంధాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీవు ధన్యుడవు. మకారియోస్ అనేటువంటి ఈ పదం గ్రీకులో మకారియోస్ అంటే ఎవరైతే అన్ని దీవెనలతో సమృద్ధిగా నింపబడతాడో ఆయనకు మేలు కలుగునని చెప్తూ, మళ్ళా భార్య గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే ఫలించు ద్రాక్ష వల్లె అంటున్నాడు. ద్రాక్ష వల్లులు మనకి ఇండియాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో తప్ప మనకి ఎక్కువ కాదు. అది వాళ్ళు తేలిగ్గా మాట్లాడడానికి కారణం ఏంటంటే, తేలిక అంటే తొందరగా వచ్చినటువంటి సారూప్యము. ఇస్రాయేల్ దేశంలో పాలస్తీనాలో ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఒక ద్రాక్ష వల్లి వేసుకుంటారు. ఇంత అడలు కనబడతా ఉంటాయి. మేము ఇస్రాయేలు దేశ సందర్శనానికి వెళ్ళినప్పుడు మేము బేతనీలో ఒక రాత్రి ఉన్నాం. మేము మాతో వచ్చిన గ్రూప్ అంతా. సరే అక్కడ ఉండి సాయంత్రం నైట్ అక్కడ ఉండాలి కదా, సాయంత్రం అట్లా ఊరికే గ్రామంలోకి అట్లా వెళ్దామని మేము నడుస్తూ ఉన్నాము. కొద్దిమంది గ్రూపులుగా విభజించబడి వెళ్తా ఆశ్చర్యం కనబడింది మాకు. ఆ ఇల్లు చిన్ని గోడ, ఆ లోపల ఆ ప్రాంగణంలో ద్రాక్ష చెట్లు ఇంత అడలు ఏలాడుతూ ఉన్నాయి. ఆ ఇంటి స్త్రీ మమ్మల్ని చూసింది. ఖచ్చితంగా ఫారినర్స్ని గుర్తించింది ఆవిడ. ఆశ్చర్యంగా చూస్తున్నామనేది తెలిసింది. ఆవిడ భాషలో అడిగింది, అంటే ఇది కావాలా అన్నట్టు చేపెట్టి చూపించింది. మేము వెంటనే ఆశతో కావాలా అన్నామండి. ఆవిడ గబగబా ఒక కత్తిరి తీసుకొచ్చి అట్లా కత్తిరించి ఒక అడని ఇంత పెద్దది ఇస్తే ఇక మేము ఎంత ఆనందంగా అది పెద్ద ద్రాక్ష పళ్ళవే. నేను అది ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రతి ఇంటికి ఉండేటువంటిది కాబట్టి వాళ్ళు తొందరగా ఈ సారూప్యాన్ని చెప్పారు. నీ భార్య నీ ఇంట్లో ఫలించే ద్రాక్షవల్లి అంటే ఏ కాన్స్టాంట్ ఫ్రూషన్. దానికి ఒక ఇక అడ్డు ఆపు ఉండదు అనమాట. కాస్తూనే ఉంటాయి ఆ యొక్క ద్రాక్ష గుత్తులుగా అని చెప్పడం ఒకటి. తర్వాత ఏమన్నా అంటే భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలన ఉందరు అనేది ఇంకొక సాదృశ్యం. అది కూడా మిడిల్ ఈస్ట్లో పర్టికులర్గా మరి ఇస్రాయేల్ పాలస్తీనా దేశంలో లభ్యమయ్యేటటువంటి ఒక సారూప్యం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒలివ మొక్కలు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయని. మనం పొరపాటున ఏదో పిచ్చి మొక్కల్లాగా రోడ్ల మీద ఉన్నాయని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ తేలిగ్గా డబ్బులు పెట్టి కొనకుండా ఒక సౌనీరు తెచ్చుకోవచ్చు అనుకుని ఎగిరి కొమ్మ కొట్టారో ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు గట్టిగా నీ మీద అరుస్తారు కోపంగా. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, ఇది మేము పవిత్రంగా చూసుకునేటువంటి మొక్క, అంటే రోడ్డు మీద ఉందని చెప్పి మేము పారేసిన మొక్క కాదు, అది అక్కడ మొలిచింది, దాన్ని మేము పీకేయలేదు, అట్లా మొలుస్తుంది అంతే. అది ఒలివ మొక్క అనేది ఆ దేశంలో సమాధానానికి సూచన. ఒలివ కొమ్మ ఆకులు మీకు జ్ఞాపకం ఉందో లేదో, పాలస్తీనా దేశానికి గుర్తు కూడా అది. ఒలివ మొక్కలు సమాధానానికి గుర్తు అది. కాబట్టి సమాధానాన్ని మీరు త్రుంచితే వాళ్ళు ఒప్పుకోరాళ్ళు, గట్టిగా అరుస్తారు మన మీద. మన దేశంలో కూడా చాలా చోట్ల మనకు ఈ వేప చెట్లు అవి కనబడితే మనం గబుకునాటలు తుంచేస్తాం. కొంతమంది ఒప్పుకోరు, అసలు ఏ చెట్టు కొట్టేస్తున్నా ఒప్పుకోరు కదా. మన దగ్గర తులసి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఒలివ చెట్టు కూడా అంతే ప్రాధాన్యత అక్కడ ఉందని మనం నమ్మాలి. నీ పిల్లలు అంటే బాగా విస్తరించినటువంటి ఒలివ చెట్లు ఉంటే ఉండటం, అంటే ఎక్కువగా పిల్లలు ఉంటే ఒకవేళ వాళ్ళు దరిద్రులనో లేకపోతే సరిగ్గా క్రమశిక్షణ పెంచుకోరానో, ఇవన్నీ మనకు రాంగ్ ఒపీనియన్స్. ఇవి అట్లా కాదు. మొదట ఆ ఒలివ మొక్క యొక్క ప్రాధాన్యత పవిత్రతను గురించి మనం చూస్తున్నాం. ఫైనల్గా ఆ కీర్తనలో దావీదు ప్రస్తావనలో ఏమంటాడంటే, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు, అంటే ఇక్కడ మన కుటుంబం గురించి మాట్లాడుతున్నాం. ఒక జీవితకాలంలో యెరూషలేమునకు క్షేమము కలుగుట, షాలోమ్ అంటే వెల్బీయింగ్, అన్నీ
దృక్పథాల్లో కూడా నీ కుటుంబము సకలాశీర్వాదాలతో సమృద్ధితో ఉండేటువంటి మాట అది. క్షేమము అనేటువంటిది, అందులో దేవుని భద్రత ఉన్నది, దేవుని యొక్క సమృద్ధి ఉన్నది, దేవుని సాంత్వన, దేవుని స్వాంతన, దేవుడి చేసిన స్వస్థత అన్నీ సమగ్రంగా అందులో ఇమిడి ఉన్నాయని. షాలోమ్ అనేది ఇట్ కంటైన్స్ ఆల్ ఇన్ అబండెన్స్. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇది నీ కుటుంబము ఒక సమాధానం అంటే శాంతియుతంగా ఉండేటటువంటిది. అంటే నిరంతరము ఎప్పుడు పోట్లాటలు లేకుండా ఎప్పుడు కోపాలు లేకుండా ఉంటుందని కాదు, కానీ అక్కడ అన్ని విధాల కుటుంబము ఒక 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 సమగ్రతతో అభివృద్ధి చెందే దృక్పథంలో ఈ సమాధానం అనే పదాన్ని వాడబడింది అక్కడ. ప్రియ విశ్వాసులారా, నేను చాలా ఈ కుటుంబం గురించినటువంటి ఆలోచనల్లో నా మనసులో వచ్చినటువంటివి ఆలోచనలు ఏంటంటే, ఒక్కో దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కో దేశానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మన భారతదేశంలో ఉండినటువంటి ఈ చరిత్రలో మనకు ఉండినటువంటి సాంప్రదాయం, మనకు ఉండినటువంటి సంస్కృతి, మనకు ఉండినటువంటి ఈ పరంపర, ఈ చరిత్ర అనేది చాలా పవిత్రంగా మనం భావిస్తాం. వివాహం అనేటువంటి ఈ వ్యవస్థకు చాలా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన భారతదేశంలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే వాళ్ళు పూజారి వివాహాలు చేసేటప్పుడు ఏమంటాడంటే, భార్యాభర్తలనిగా చేసేటప్పుడు వధూవరులను ధర్మేచ అర్ధేశ కామేచ నాతి చరామి. ధర్మేచ అర్ధేశ కామేచ నాతి చరామి అంటే ఇది చెప్పగలిగింది ఏమన్నా? ధర్మేచ అంటే రైచస్నెస్, నీతి మనం ప్రొటెక్ట్ చేయాలి. అర్ధేశ అర్థం అంటే ఏంటంటే మాకు ఏదో మాకు ధనం గురించో లేకపోతే మాకు ఐశ్వర్యం గురించో కాదు అక్కడ. మూడోది ఏంటంటే కామేచ్ఛ అంటే అన్నెసెసరీ ఆశలు, మన చుట్టూ కనబడిందల్లా మనకు కావాలనుకునేవి, వీటన్నిటినీ అధిగమించి నేను నాతి చరామి, నేను నీ వైపు నా దృష్టిని కేంద్రీకరిస్తూ నేను ఈ నూతన జీవితాన్ని నేను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాను. నాతి చరామి అంటే ఐ మూవ్ టువర్డ్స్ యూ ద ఉమన్. సింపుల్గా కొంచెం అటు తిప్పితే సంస్కృతంలో నియతి చరామి అంటే ఐ మూవ్ టువర్డ్స్ ది రైచస్నెస్ అనేది కూడా చూడవచ్చు మనం. కాబట్టి ఈ నాతి చరామి అనేది మన భారతదేశంలో ఏ పురోహితుడు పెళ్లి చేసినా కూడా అది చాలా క్లిష్టమైన కేంద్రమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి మంత్రోచ్చారణ. అది దాని చుట్టూ ఆ వివాహం అల్లుకోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం సేమ్ థింగ్ క్రైస్తవ వివాహ విషయంలో కూడా దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాస సాంప్రదాయం ఏంటంటే, అందుకనే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును అంటే ఆ బంధం తను సెల్ఫిష్గా నేను ఒక్కడిని రక్షించబడ్డం అని కోరుకోవట్లే యెహోషువ కూడాను. హీ వాజ్ టీచింగ్ ఎ వెరీ ట్రెమెండస్ లెసన్ టు ఆల్ ఫ్యామిలీస్. నేను నాతో పాటు నా కుటుంబం, హీ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. తన కుటుంబం పట్ల తనకు గొప్ప ధీమా ఏంటంటే, నేను ఎట్లా నడిస్తే నా కుటుంబం అలా నడుస్తుంది అనేటటువంటి ఒక క్రమమైనటువంటి ఒక దృక్పథాన్ని, నడతను తాను చూపించడం అనేది కూడా మనం గుర్తించాలి. అందులో ఒక బాధ్యత ఉన్నది. అందులో తాను చేసినటువంటి పనులు, కుటుంబం కొరకు చేసినటువంటి పనులు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. దాన్ని బట్టి ఆ కాన్ఫిడెన్స్తో, ఆ భరోసా తాను నేనును నా కుటుంబము యావత్తు నా ఇంటి వారిని యెహోవానే మేము సేవించేద్దాము అని చెప్తున్నాడు. మనం పాత నిబంధనలోకి వెళ్తే ఆదాము హవ్వల గురించి చూసినప్పుడు నేను ఆ విషయంలో ఎక్కువ జ్ఞానంతో వాళ్ళని విమర్శించడం అనేది నాకు అర్హత లేదు. కానీ దేర్ ఆర్ బోత్ ప్రాస్ అండ్ కాన్స్. ఎందుకు? ఆదాము హవ్వల్ని దేవుడు సృష్టించినప్పుడు రోజు వచ్చారు, దేవుడు వాళ్ళతో బాగున్నాడు, వాళ్ళు దేవుడితో బాగున్నారు. ఇక అందులో హవ్వేనండి ఆ పండు తింది, సాతానుతో టెంప్ట్ అయ్యి ఆ పండు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఈ యొక్క విషయాల గురించి నేను అధికంగా చర్చించడం ఇష్టపడక, వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను చూసేది ఏంటంటే, దేవుడు ఒక గొప్ప ఈ ప్రక్రియను చేస్తూ ఆయన ఏం చేశాడంటే, దేవుడు
వారిని సృష్టించిన తర్వాత తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఈ నరుని చేస్తూ ఆదికాండము 28వ అధ్యాయానికి ఒక మాట ముందు 27లో దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను అన్నాడు ముందు. మనం యాంగ్లికన్ ప్రేయర్ బుక్లో ఒక ప్రియాంబుల్ ఒకటి ఉంటుంది వివాహానికి ముందు. ఏంటంటే 3 పదాలు వాడాడు అక్కడ ఇంగ్లీష్లో: ప్యారిటీ, ప్యూరిటీ అండ్ పాస్టరిటీ అనే పదాలు వాడాడు. ప్యారిటీ అంటే సమానత్వం, ప్యూరిటీ పవిత్రత, అండ్ పాస్టరిటీ అంటే సమృద్ధిగా అభివృద్ధి చెందటం అనేటువంటిది, ఒక తరానికి ఆశీర్వదించబడినటువంటి దీవెనగా చూస్తాం. అప్పుడు ఏంటున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదించాను. ఈ వైవాహిక వ్యవస్థ క్రైస్తవ దృక్పథంలో, అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథ దృక్పథంలో మొట్టమొదటి పేజీలోనే మొట్టమొదటి అధ్యాయంలోనే దేవుడిచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, వారిని దేవుడు ఆశీర్వదించాను. అంటే ఇవాళలాగా మనందరం చర్చిల్లోకి పోయి 3 ప్రకటనలు చేసి 2 చేతులు కలిపి ఒక్కొక్క సాంప్రదాయానికి అనుబద్ధంగా మంగళసూత్రము లేక ఉత్తర భారతంలో సింధూరం రాయటము, కాలికి మట్టిలు పెట్టడం, ఇవన్నీ కాలక్రమేణా వచ్చినటువంటి ఎడిషన్స్. ఇవన్నీ కూడా అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడు వారిద్దరికీ కేంద్రంగా ఉన్నాడా లేదా అనేది. వారిరువురును కుటుంబంగా దంపతులుగా రూపొందించింది దేవుడా కాదా, ఆ కుటుంబానికి దేవుడు కేంద్రమా కాదా అనేది చూడడం. ఇక్కడ స్పష్టంగా ఉంది. 28వ వచనం 1వ అధ్యాయం ఆదికాండం, దేవుడు వారిని ఆశీర్వదించాను. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దెమ్ అ కపుల్ వాజ్ ఆర్డైన్డ్ బై గాడ్. ఇట్ వాజ్ ది పర్పస్ ఆఫ్ గాడ్, ఇట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఇది వాళ్ళ యొక్క ప్యారిటీ, అంటే సమానత్వానికి దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను, ముందు స్త్రీని పెట్టాడు. ఇక్కడ చూడండి 1వ అధ్యాయం 28. తర్వాత స్టోరీలో ముందు ఆదాముని చేసి ఆయన పక్కటెముకను తీసి ఆ పక్కటెముకకు ఆయన అందులోంచి నరుని నుండి తీయబడింది కాబట్టి ఆమె నారి అని చెప్పారని. ఐఎమ్ నాట్ రియల్లీ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఎటిమాలజీ. వాక్యాన్ని విడదీసి మాట్లాడడం దగ్గర పోవడంలో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, నేను ముందు ఆయన చెప్పింది ఆయన స్త్రీగాను పురుషునిగాను చేశాను. ది ఈక్వాలిటీ ఆఫ్ బోత్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ ఉమెన్ అండ్ మ్యాన్. It's very important for us to understand the equality of both of them. ఇది ఒక బండికి 2 చక్రాలు లేకుండా బండి నడవదు కదా. ఒంటెద్ది బండి నడిచే తీరు వేరు, 2 ఎడ్ల బండి నడిచే తీరు వేరు ఉంటుంది. ఇట్స్ బ్యాలెన్స్డ్ వాక్ అండ్ ఇట్ రియల్లీ కంటైన్స్ లాట్ ఆఫ్ వెయిట్ స్టిల్ దట్ మూవ్స్ ఆన్. ఇది దేవుడు వారిని ఈ రీతిలో ఆశీర్వదించి, ఆయన ఇంకో మాట ఏమంటున్నా అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనవలను. చాలా మాటలు వాడాడు అక్కడ. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అంటే ది వెరీ క్రూషియల్ రెస్పాన్సిబిలిటీ వాజ్ ఎంట్రస్టెడ్ టు దిస్ కపుల్, ఫస్ట్ కపుల్. అదే పోస్టరిటీ అనేది. ఏంటంటే మీరు అభివృద్ధి చెంది విస్తరించి మీలో పిల్ల తరాలకు మీరు విస్తరించేదాన్ని పోస్టరిటీ అన్నారు. అది చాలా అద్భుతమైనటువంటి మర్మముగాను మనం గమనిస్తూ ఉన్నాం మనం. కాబట్టి లెట్ us రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్, సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రను, మన పరంపరను, ఇవన్నీ కూడా మనం గమనించాలి జాగ్రత్తగా కదా. ఒక సామెత ఉన్నది ఏంటంటే, ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ ఇట్ స్టేస్ టుగెదర్ అని ఉందండి. ప్రార్థించు కుటుంబము ఒక నిరంతరమైనటువంటి స్థిరత కలిగినటువంటి కుటుంబంగా ఉంటుందండి. 1 to all అండ్ ఆల్ టు ఆల్. తండ్రి బిడ్డల కొరకు, అలాగే అందరి కొరకు, అందరి కొరకు ఉండాలన్నమాట. ఆ ఇంట్లో ఎవరి కాళ్ళకి స్వార్థంగా ఉండడానికి వీలు లేదనేటువంటి సత్యాన్ని, దీన్ని కొంచెం నా అబ్జర్వేషన్లో కొన్ని మాటల్లో నేను ప్రయత్నం చేస్తా చెప్పడానికి. ఒకటేంటంటే, ఈ కుటుంబం అనేటటువంటిది ఇట్ ఈస్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది కవెనెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, కాన్స్టాంట్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని అందలి ఒక నిరంతరమైనటువంటి విశ్వాసానికి ఇది మహావేడుక కుటుంబం అనేది. ఎట్లా ఇది కుటుంబం? ప్రతి ఆదివారం మన బిడ్డల్ని, భార్యాభర్తలు
బాగా సంతోషంగా శుభ్రంగా తయారయ్యి తమను తాము శుద్ధీకరించుకొని ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆలయంలో మనం ప్రార్థన చేసుకోవడం అనేది ఒక ఆచారంలో ఒక భాగం. అది అనుదినము మన కుటుంబంలో ఏదో ఒక ప్రార్థనా సమయం సాయంత్రం పూట అందరం కూర్చొని మనము చక్కగా ఒక పాట పాడుకొని వాక్యం చదువుకొని మోకాళ్ళ మీద ప్రార్థించేటటువంటిది ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ఎ సెలబ్రేషన్, ఇట్ ఈజ్ నాట్ భవసాగరం. ఇదో క్లిష్టమైందో అయ్యో అనే బాధతో నిలువు మొఖాలతో వెళ్ళేటువంటిది కాదు. అది ఎవ్రీ డే యూ ట్రై టు డిస్కవర్ ఎ న్యూ బ్లెస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు తండ్రి భార్య ముఖం చూసి బిడ్డల ముఖం చూసినప్పుడు ఒక దీవెన కనబడుతూ ఉండాలి అతనికి. భార్యకు తన భర్త ముఖం బిడ్డల ముఖం చూసినప్పుడు ఓ నూతన ఆశీర్వాదము ఒక సంతృప్తి ఆమె కనబడుతుండాలి. బిడ్డలకు తల్లిదండ్రులను చూసినప్పుడు ఎస్ ఒక గ్రేటర్ కాన్ఫిడెన్స్, నిబ్బరత, ఒక గొప్ప ధైర్యం వాళ్ళిద్దరిని చూడగానే కలగాలి. ఎందుకంటే బయట విస్తృతమైన సమాజంలో నువ్వు ఒకదానివే చదువులకు వెళ్తావు ఒంటరిగా, ఏ చిన్న ఇబ్బంది రాగానే వెంటనే నీ తల్లిదండ్రుల ముఖం గుర్తొస్తుంది. ఎందుకంటే అదే కాన్ఫిడెన్స్ అనేటువంటిది. కొంతమందికి ఏముంది మా నాన్న ఎప్పుడు తాగి ఉంటే నేను పిలిచినా పలకడు కదా అని ఒకటి, ఎప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఎవరికైనా ఫోన్ చేయాలి, ఎవరు పలుకుతారు నాకు అంటే బాధ్యత లేని తనంలో ఉండే కుటుంబంగా కాకుండా బాధ్యత ఉన్న కుటుంబంలో తప్పకుండా ఇట్ ఈస్ ఏ కాన్ఫిడెన్స్ ఎంట్రస్టెడ్ ఆన్ ద పేరెంట్స్. ఇదే దృక్పథంలో అదే ఏ దేవుడిని నువ్వు ఇంటికి కేంద్రంగా ఉంచాలనుకుంటున్నావో నీ కుటుంబానికి, ఆ దేవుడి మీద నీకు భరోసా ఉన్నప్పుడు, ఆయన నీకు కేంద్రంగా ఉన్నప్పుడు నీకు ఎంతో విశ్వాసం, అది ఎంతో నిబ్బరత. అది అందుకని ఆ దేవుని అందరి నిరంతర విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటించేటువంటి వేడుకగా ఈ కుటుంబ స్థలాన్ని మనం దేవునికి అర్పణ చేయాలనేది నేను కోరుతున్నాను. ఈ మన ఆదికాండంలో అబ్రహాము చాలా భరోసాతో పంపిస్తాడు తన సేవకుల్లో పెద్దవాడిని ఎలీయెజర్ అని అతను పంపుతాడు. నాకు ఆ పదాలు కొన్ని హిబ్రూ పదాలు కొన్ని ఇష్టం, నాకు చదివాను కాబట్టి అని. ఎలీ దేవుడు కదా, ఎలోహీమ్ ఎలీ. ఎజర్ అని అంటే సహాయము కదా, సహాయము. ఆదికాండంలో 1వ అధ్యాయము లేకపోతే 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని కొనెను. సాటి అయిన సహాయము, ఎ వర్ది హెల్ప్ మీట్. దానికి రూట్ మీనింగ్ హీబ్రూ పదం ఏంటంటే ఎజర్. ఎలీయెజర్ అంటే దేవ సహాయం అని అర్థం అన్నమాట. పేరు ఎలియాజర్ అంటే దేవ సహాయం గారు. ఆయన పంపించాడు అబ్రహాం గారు, తన సేవకుడైన దేవ సహాయాన్ని పంపాడనమాట ఎలీయెజర్. ఎజర్ చాలా గొప్పది పదం. దావీదు కీర్తనలో చాలా చోట్ల ఉంటుంది, మా సహాయకుడా మా విమోచకుడా కదా, నా సహాయమునకు దిగిరమ్ము. ఇట్లాంటి పదాలు మనకి దావీదు కీర్తనలో చాలా చోట్ల కనబడుతుంది. అంటే ఎజర్. మనం ఎజర్ అంటే ఏ దృష్టిలో చూస్తామంటే, అరే పొద్దున్నే మన సైకిల్ బయట పెట్టి స్కూటర్ బయట పెడితే ఆమె వెళ్ళి తుడిసేదానికో, నువ్వు బయలుదేరితే నీ బూట్లు తుడిసి రెడీ చేసేదానికి, నీకు ఆహారం వండి పెట్టి, ఇది కాదు ఎజర్ అంటే సహాయం. అది వేరే సహాయం. అది యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద మీనియల్ సర్వీసెస్ దేర్. సహాయము అనేది కాన్స్టాంట్ కంపానియన్, ఏ లైఫ్ లాంగ్ కౌన్సిలర్. మనతో దేవుడు ఇవ్వడానికి సాటి అయిన సహాయము ఎజర్. అది అబ్రహాము పోయి ఎత్తుకురమ్మంటున్నాడు. సాటి అయిన సహాయాన్ని ఎతకాల ఇసాక్ గారికి అని చెప్తే ఈ ఎలీయెజర్ గారు వెళ్ళారనమాట. ఎతకడానికి వెళ్ళినప్పుడు అండ్ హీ ఫౌండ్ రెబ్కా ఫర్ ఐజాక్. గొప్ప ఫాదర్ ఆఫ్ మెనీ అబ్రహాం గారు పంపించాడు అక్కడికి ఒక హోలీ మ్యాట్రిమనీ కొరకు వెతకడానికి. లుక్ అట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఫాదర్ బికాజ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనిషి కాబట్టి నా యొక్క సేవకుడు వెళ్ళి తప్పకుండానే తీసుకొస్తాడు మాకు సరిపడేటటువంటి వర్ది హెల్ప్ మీట్, ఆ గృహానికి సరిపడేటువంటిది. ఎ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ కాన్స్టాంట్ ఫెయిత్. రెండవ ఆలోచనలో ఈ వివాహ వ్యవస్థలో కుటుంబము ఇట్ ఈస్ ది ప్లేస్, ఎ వెన్యూ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఎ కవెనెంట్. స్థిరమైన నిబంధనను మనం చేసుకునేటటువంటి ఆ స్థలం. అంటే కవెనెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే టెంపుల్లో, హోలీ ఆల్టర్స్లో కదా.
నీవు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆల్టర్ దగ్గర మోకరించినప్పుడు ఒక నిర్ణయం దేవుడి దగ్గర తీసుకునే ఒక నియమం, ఒక నిబంధన, దేవా నేను ఇలా చేస్తాననేటటువంటి ఆ నిబంధన కొరకు మనం చేసుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఈ నిబంధన అనేటువంటిది. మరి ఈ దేవుని కుటుంబంగా మనం వెళ్ళినప్పుడు మనం దేవుని యొక్క కుటుంబీకులుగా పిలువబడేదానికి దేవుడు ఒక నిబంధన. అబ్రహాముతో ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనంలో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను అంటాడు. అంటే ఈ కుటుంబంగా మిమ్మల్ని రూపొందించినప్పుడు నా నిబంధన ద్వారా మీరిద్దరిని ఐక్యపరుస్తున్నాను నేనంటే. ఇట్స్ మై కవెనెంట్ విచ్ స్టాండ్స్ బిట్వీన్ యూ బోత్. ఇట్స్ మై కవెనెంట్ విచ్ ఈస్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అప్పుడు ఆయన పేరు మార్చేస్తున్నాడు. ఇక మీదట నీవు అబ్రాము అంటే హై ఫాదర్ కాకుండా అబ్రహాము అంటే యు ఆర్ ఫాదర్ ఆఫ్ ఆల్ జనరేషన్స్. యు ఆర్ ఫాదర్ ఆఫ్ ఆల్ జనరేషన్స్, ఫాదర్ ఆఫ్ మెనీ. విస్తృత పరిచేటటువంటి ఆ మహాదీవెన అతను పొందుకున్నాడు. దట్ ఈజ్ వై ఇట్ బికమ్స్ ఎ హోలీ సాక్రమెంట్. మ్యారేజ్ అనేటువంటిది ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నావు, నీ నిబంధన, నీ కుటుంబము అంటే ఒక హోలీ ఆల్టర్ లాంటిది అనమాట. ఈ కుటుంబం వ్యవస్థ ఈ హోలీ ఆల్టర్ అంటే ఏదో ఎవడు పడితే ఆడు ఇంట్లోకి రావడం, మనం వెళ్ళిపోవడం, ఏ టైం పడితే ఆ టైం రావడం వెళ్ళడం, 3 తాళాలు పెట్టుకొని నీ దగ్గర తాళం నా దగ్గర తాళం, ఏ టైంలో ఎవరు వచ్చినా మాట్లాడడానికి వీలు లేదు, క్వశ్చన్ చేయడానికి వీలు లేదు, ఏ స్థితిలో లోపలికి వచ్చినా నో వే. దేర్ ఈస్ ఎ నార్మేటివ్ ప్రిన్సిపల్ అండర్గర్డ్స్ విచ్ కంట్రోల్స్ దిస్ ఫ్యామిలీ, ఎవ్రీ మెంబర్. ప్రతి ఒక్కడూ వెళ్ళిపోయి వచ్చేదానికి ఇది చాలా అవసరమైనటువంటి నిర్ణయం. స్నేహితులారా, 3వ ఆలోచన నాకు వచ్చింది ఏంటంటే ఇట్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ లవ్ ఇన్ గాడ్. ఒక శాశ్వతమైనటువంటి ప్రేమకు ఇది చిహ్నంగా మనం ఈ కుటుంబంలో మనం గడుపుతున్నామని నేను నమ్ముతా ఉన్నాను. నేను ఆ సమయంలో దావీదు కీర్తన 85వ దావీదు కీర్తనలో 10వ వచనంలో అంటాడు, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినోడు ముద్దు పెట్టుకొనినవి, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. జంట పదాలు ఇవన్నీ. కృపా సత్యము, నీతి సమాధానము. మై ఫాదర్ అండ్ మై మదర్. ఈ 2 కృపా సత్యములు కలిసి ఉండకపోతే, నీతి సమాధానములు కలిసి ఉండకపోతే అది మన కుటుంబంకి బ్యాలెన్స్ లేదన్నట్టు చెప్తారు. మీరు గమనించారా? యేసువారి గురించి యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఆది యందు వాక్యం ఉండేనని చెప్తూ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణతతో మన మధ్య నివసించనంటే హీ హ్యాస్ టేకెన్ ఎ షేప్, ఎ ఫామ్ విత్ ఇంటిగ్రిటీ. కృప సత్యము 2 కలిసినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఓ ఫుల్నెస్ ఈ మానవత్వంలో దేవుడు ఆయనను రూపొందించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన తల్లిదండ్రులు కృపాసత్యాలుగా, మన తల్లిదండ్రులు నీతి సమాధానములుగా మన బిడ్డలకి కంటికి కనబడతా ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ కనబడుతుందని. దావీదు కీర్తన 89వ కీర్తనలో కూడా 14వ వచనంలో నీతి న్యాయములు, మళ్ళీ చెప్తున్నాడు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, మళ్ళీ కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ఇవన్నీ జంట పదాలు అన్నమాట. ఇవి డబులెట్స్, చాలా అవసరం ఇవి. నీతి న్యాయము, కృపా సత్యము అవి సింహాసనమునకు ఆధారములు అంటున్నాడు. దేవుడి సింహాసనానికి కాళ్ళు లాంటివి ఇవి. ఈ 4 కూడాను, నీతి న్యాయము కృపా సత్యం అనేటువంటిది, ఇవి చాలా కుటుంబానికి ఈ డిసిప్లిన్స్ అవసరం చాలా. కుటుంబము 4 పక్కల కూడా 4 నిట్రాళ్ళు వేసి కట్టేదానికి పునాది పెద్దగా ఉంటుంది. నీతి న్యాయము కృపా సత్యములు అనేటటువంటి ఈ యొక్క చాలా అద్భుతమైనటువంటి పునాదికి మనము జాగ్రత్తగా గమనిస్తే, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, పెళ్ళిళ్ళన్నింటిలోనూ ఇది చదువుతూ ఉంటారు కదా. ఇది చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన. ఈ సంకీర్తన చదువుతూ ఉంటే అందరూ ప్రతి పెళ్ళిలోని చదువుతారు. దేనికి అని అనుకుంటే, ఎస్, ఇట్ ఈస్ దట్ గాడ్స్ లవ్ దట్ కంట్రోల్స్ ది ఎంటైర్ ఫ్యామిలీ. ఈ కుటుంబము దేవుడికి మనకి అనుసంధానం చేసేటటువంటి ఈ మహత్తరమైనటువంటి గుణగణం ఏంటంటే ప్రేమ. గ్రీకు భాషలో
ఈ ప్రేమకు 4 రకాల మాటలు వాడాడు. ఒకటేంటంటే ఈరోస్ అనేది ఇట్స్ జస్ట్ ఎ లస్ట్. అది ఒక సాధారణమైనటువంటి ఒక సెన్సువల్ లవ్, కాముకత్వంతో కూడినటువంటిది. అది ప్రేమ అంటారో లేదో తెలియదు, అది మోహం అవ్వచ్చు అది బహుశా. రెండవది ఏంటంటే స్టార్గే, ఇట్ ఈస్ లవ్ ఆఫ్ ది చైల్డ్. మనకు బిడ్డ పట్ల చూపించేటటువంటి ఈ ప్రేమ స్టార్గే అనేటువంటిది. బిడ్డ ఎదిగిన తర్వాత మళ్ళీ ప్రేమ మెల్లిమెల్లిగా తగ్గిపోద్ది, ఎందుకంటే ఇండివిజువల్స్ అయిపోతారు తర్వాత, నాట్ పర్మనెంట్. ఈ మూడవది ఉందంటే ఫిలో అనేది ఏ లవ్ ఆఫ్ మై మైండ్. నా స్నేహితుడిని నేను ప్రేమిస్తాను, అబ్బా గొప్ప దోస్తీ అండి, మా ఎడబాయరానటువంటి స్నేహబంధం అంటారు, అది ఒక రకమైనటువంటి ప్రేమ. ఫిలియా అనేటువంటిది కదా పేర్లు పెట్టుకుంటాము, ఓఫీలియా వగైరా. ఫైనల్ది అగాపే ఈజ్ ద డివైన్ లవ్. ఇట్ ఈస్ ది ఇటర్నల్ లవ్, శాశ్వతమైన ప్రేమ. ఇది గుండె లోతుల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రేమ. ఇది కేవలము మా తల్లికి మాత్రమే నా పట్ల. ఇప్పుడు నేను పెద్దవాడిని అయినా కూడా, నేను ఇండివిజువల్ అయినా కూడాను, ఆమె ఎప్పటికైనా సరే తల్లి తన కుమారుడిగానే ఆ ప్రేమలో చూసేటటువంటి ఈ మహత్తరమైన ప్రేమ గురించి, ఈ కుటుంబాన్ని ఏది బంధిస్తుంది అనేటువంటి ఆ ప్రేమ గురించి, ఇట్ ఈజ్ అన్ ఓడ్ ఆన్ లవ్. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా ఎన్నెన్ని అద్భుతమైనటువంటి సత్యాల గురించి ఇందులో మాట్లాడుతున్నాడు. ప్రేమ సహిస్తుంది అన్నాడు, ప్రేమ త్యాగం చేస్తుంది అన్నాడు, ప్రేమకు బాధ్యత కలిగి ఉందన్నాడు, ప్రేమకు అమర్యాదగా నడువుదన్నాడు, ప్రేమ డంబముగా ప్రవర్తించు, ప్రేమ మత్సరత. ఎవరండి తల్లికి ఏమి ఈర్ష్య ఉంటుంది కొడుకు మీద, కూతురు మీద? తల్లికి ఏమి అసూయ ఉంటుంది అంటే ఆ ప్రేమ అన్నమాట దేవుడు చూపించేటటువంటి ప్రేమ. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, ప్రేమ కోపపడదంటది. ఇట్స్ ఫెంటాస్టిక్. ప్రేమ కోపపడదు. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఆ ఒక మాట అంటాడు, ఏంటంటే ఆయన మన పౌలు గారు 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో, ఇవి భార్యాభర్తలు ఒకవేళ కష్టమేమని ఉండి రోజులో ఏదైనా ఇబ్బంది ఉండుంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఏది పాపం? నీ కోపాన్ని మీరు శాశ్వతంగా మలుచుకుంటే అది పాపం అవుతుంది. అది 26వ వచనం 4వ అధ్యాయం. కోపపడుడి కానీ పాపం చేయకుడి. తర్వాత చాలా ప్రాముఖ్యమైనది, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. వెరీ డేంజరస్ థింగ్. ఇవాళ నిలిచి ఉండేటప్పటికి రేపటికెల్లా సాతాను మధ్యలో ఎంటర్ అయిపోయి కదా, అపవాది గబగబా వచ్చి అవ్వ కనుక పండించినట్టు వెళ్ళి మీ ఆయనకి ఇచ్చిరా అని. కాబట్టి సూర్యుడు అస్తమించేలోపు మీరు సమాధానం పడకపోతే ఎదుగో వాడు వచ్చేస్తాడు, ఒక సాతాను లోపలికి వచ్చేసి he can destroy our family. The Satan can distort the entire our integrity of the family. 5వ దీంట్లోనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు ఆయన ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ. దానికంటే ముందుగా ఎఫెసీ పత్రికలో ఆయన కుటుంబం గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకళ్ళకొకళ్ళు ప్రేమ కలిగి ఉండేదానికి మీరు భార్యాభర్తలు మీరు ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం అనేది మీరు నేర్చుకోవాలంటున్నాడు. ఎలా నేర్చుకోవాలంటే 27వ వచనం చూడండి, 5వ అధ్యాయం అని. మనం చాలాసార్లు ఈ మిస్అండర్స్టాండింగ్ దీన్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు చెప్తాం మనం, పురుషులారా మీరు భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కుటుంబంలో భర్త భార్యను ట్రీట్ చేసే విధానం గురించి, ఆఫ్ కోర్స్ వైస్ వెర్సా. ఎక్కడ ఏది సెంట్రల్ అంటే మీ కుటుంబంలో అంటే ద ప్యూరిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, ప్యూరిటీ ఆఫ్ యువర్ లైఫ్. కళంకమైనను ముడతైనను లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఉండేదానికి ఆయన అనుదినము ఈ వాక్యం అనేది ఉదక స్నానం అంటున్నాడు. క్లెన్సింగ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ హ్యాస్ పవర్ టు క్లెన్స్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ వెరీ ఏ ఫోకస్డ్ థింగ్ అని చెప్తూ
చివరికి తనకి 32వ వచనంలో అంటాడు ఆయన, ఇది నేను సంఘం గురించి చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ సారూప్యములో భర్త భార్యను ప్రేమించడం కూడా అదే ప్రేమతో దేవుడు సంఘాన్ని ప్రేమించినట్లుగానే. అప్పుడు అంటాడు, ఇది మర్మమే గొప్పది అంటున్నాడు ఆయన. ద మ్యారీడ్ లైఫ్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ మిస్టరీ. ఈ మర్మం అనేది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇది ఒక భాండారం, లోపల ఏముంటుందో మనకు తెలియదు ఈ మర్మంలో అనేది గుర్తుపెట్టుకోండి. స్నేహితులారా, ఇట్ ఈస్ ది సెలబ్రేషన్ ఆఫ్ అవర్ కాన్స్టెంట్ లవ్, శాశ్వతమైనటువంటి ప్రేమ విధానాన్ని చూపించే ఒక స్థలం ఇది. ఇక్కడ 4వ అబ్జర్వేషన్ అదేంటంటే, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమ్ జర్నీ. ఒక పుణ్యార్థమైనటువంటి ఈ యాత్ర, ఇది కొనసాగేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి యాత్ర అని గమనించాలి. ఇది ఈ యాత్రలో మనం చూస్తున్నదల్లా కొత్తగా కనబడుతూ ఉంటుంది. మనకు అన్నీ కొత్తవే, కనబడిందల్లా మనదే అనుకోవడానికి వీలు లేని పరిస్థితి ఏంటంటే అందులో సెలెక్టివ్నెస్తో వెళ్ళాలి. ఏది సెలెక్ట్ చేస్తుందంటే నీ నార్మేటివ్ ప్రిన్సిపల్ నిన్ను అది ఎంపిక చేసేటటువంటిది, ఆ కొత్త విషయం ఎంపిక చేసేటువంటిది ఏదంటే నీలో నుండి ఆ వాక్యము నీకు తెలియజెప్తుంది. అది ఎస్, యూ కెన్ టేక్ ఇట్, నో స్టాప్, యూ కెనాట్ టేక్ ఇట్. నీలో ఒక ఆ సంఘర్షణ ఆ లోపల నుంచి రావటం అనేది మనం చూస్తున్నాం. ఇది స్నేహితులారా, ఇటువంటి ఆలోచన లేనప్పుడు కుటుంబాలు చాలా వరకు ఛిద్రం అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాస యాత్ర ఎప్పుడైతే మన ముందు క్రీస్తును ఉంచుకొని ఈ యాత్రలో మనం ముందుకు సాగుతామో మనకు ఆ భయమేం అవసరం లేదండి. ఇవాళ మన క్రైస్తవ కుటుంబాలు ఎంతో నిర్విఘ్నంగా ముందుకు సాగడానికి కొన్ని కారణాలు. ఇది ఇందాక కోపం గురించి చెప్పే ఉదాహరణకి, ఆ కోపంలో కూడా మనకు సామెతల గ్రంథంలో అదొక పెద్ద విజ్డమ్ యొక్క భాండారం, అది సామెతలది. అది అందులో ఏముంటుందంటే 15వ అధ్యాయం మొట్టమొదటి మాటే చాలా అద్భుతమైంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కొన్నిసార్లు మన కుటుంబంలో ఫాదర్ మదర్ చిల్డ్రన్, మదర్ అండ్ చిల్డ్రన్ మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో మృదువుగా ఉంటే ఇట్ గెయిన్స్ ఇంప్రెషన్. ఇది మృదువుగా లేదనుకోండి, ఇట్ 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 కైండ్ ప్రొవోక్స్ ఎన్ ఆర్గ్యుమెంటేషన్. ఆర్గ్యుమెంట్ బిగిన్ అయిందంటే అర్థం ఏంటంటే యుద్ధం ప్రారంభమైనట్టు అర్థం. ఫ్యామిలీ, యూ డోంట్ డిజర్వ్ టు హ్యావ్ దట్. ఆ కోపం అనేది రాకూడదు. ఒక మంచి మాట ఏముంటుందంటే, మృదువైన మాట కోపమును చల్లార్చును. ఆ మృదువైన మాటలో ఒక ఫర్గివ్నెస్ ఉంది, క్షమాపణ. ఆ మృదువైన మాటలో పర్వాలేదయ్యా, నువ్వేమన్నాను, నేను వింటున్నా కదా, భరిస్తాను. మృదువైన మాట కోపమును చల్లార్చున్నది. కుటుంబంలో ఈ యొక్క సాంత్వనము అనేటువంటిది, ఈ కొనసాగిపోయేటువంటి రిలేషన్షిప్, ఇట్ మేక్స్ ఏ ఫ్యామిలీ వెరీ వెరీ కన్సిస్టెంట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇట్ ఈస్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ కాన్స్టాంట్ ఫెయిత్ ఇన్ గాడ్ అన్న దేవుని అందలి విశ్వాస ప్రకటనకు ఈ కుటుంబం దోహదం చేస్తుంది. దేవుని అందలి ఒక స్థిరమైన నిబంధన చేసుకునే దానికి ఇది ఒక పవిత్రమైనటువంటి దైవ స్థలంగా మనం గమనించాలి దీన్ని. మరి మూడవది, ఇది మనకు శాశ్వత ప్రేమను బాహాటంగా వేడుకగా చేసుకునేటటువంటి ఈ గృహంలో ఈ కుటుంబము ఓ పెద్ద పండుగ అని చెప్తున్నా. నాలుగవది, ఇది ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ పిల్గ్రిమ్ జర్నీ, అంటే ఒక విశ్వాస యాత్ర పండుగగా మన యొక్క కుటుంబం. ఏ రోజుకి ఆ రోజు వాట్ ఈజ్ అ న్యూ బ్లెస్సింగ్ దట్ యు రిసీవ్డ్, వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. ఒక మెంబర్కి దొరికితే బ్లెస్సింగ్, అందరికీ ఆ యొక్క ఆ బహుమానం దొరికినట్లే. నాకు ఒక ఆలోచన ఎప్పుడు కూడా వస్తుంది బైబిల్లో ఏంటంటే, మరి ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీ గురించి చెప్పేటప్పుడు తండ్రి ఇద్దరు కొడుకుల గురించి చెప్తున్నారు, తల్లి పేరు ఎక్కడ ఉండదు ఆ స్టోరీలో. అంటే ఆమె ఉందా లేదా, ఉంటుంటే ఆమె పేరు వచ్చి ఉండేది, ఆమె లేదనే అర్థం మనకు తెలుస్తుంది అని. తల్లి లేకపోవడం వల్లే చిన్నోడు బయటికి వెళ్ళాలనేటువంటి ఆశ వాడికి కలిగిందని నేను అనుకుంటున్నాను. ఒక ఛిద్రమైన కుటుంబానికి ఒక చిన్న ఇబ్బంది కారణం ఏంటంటే తల్లి లేనితనం కూడా ఒకటి. తల్లి ఉండుంటే షీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యామిలీ. మన కుటుంబాల్లో మన అమ్మ లేక ఒకరి భార్య, అండ్ షీ ఈజ్ ద పర్ఫెక్ట్ సెంట్రల్ ప్లేయర్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పాలి కదా.
ఈ గృహిణి ఆ గృహానికి దీపం అని చెప్తున్నారంటే ఆమె ఉంటేనే అంత వెలుగుగా ఉంటుందని చెప్తున్నారు. కారణం ఆమె అన్ని విధాలా కంట్రోల్ చేసుకుంటూ శాంతియుతంగా ఆమె చేస్తుందంట. తల్లి మన గృహంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఏకుల బుట్ట అంటే దూది టైప్ అనమాట. అంతే మెత్తగా టెండర్గా ఉండేటువంటిది. అన్నిటికీ ఏడుస్తుంది ఆమె, అన్నీ సహిస్తుంది తల్లి. మనం పుట్టినప్పుడే ఏడుస్తుంది, మనం కనేటప్పటి నుంచి. ఆమె ఏడుస్తుందంటే ఆమె ఫెయిల్యూర్తో ఏడవటం కాదు, అది ఇట్ ఈస్ ఎ ప్యాషనేట్ లవ్ ఆఫ్ ఎ మదర్. యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ది ఫ్యామిలీ. అది పిల్లలు గుర్తించి యూ హ్యావ్ టు రెసిప్రోకేట్ ఆల్సో. కొన్నిసార్లు కుటుంబంలో తండ్రి చాలా తన యొక్క పనులో, తన యొక్క విద్యుత్ ధర్మాల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి వాస్తవాలను మనం చూస్తాం. ఒక ఉదాహరణ, రాజు అయినటువంటి దావీద్ గారు మనం చూస్తే రెండవ సమూయేలు గ్రంథంలో చూస్తే మనం 13వ అధ్యాయం చూడండి. దావీదు కుమారుడు అబ్షాలోము ఒక కొడుకు అయితే ఇంకొక భార్యకి ఆయన కొడుకు అమ్నోను అనేవాడు ఉన్నాడు. ఈ అబ్షాలోము తర్వాత ఒక కుమార్తె ఉన్నది దావీదుకి, తామారు అనే ఒక సుందరమైనటువంటి సుందరవతి అని పెట్టాడు ఆమెని. పిటి ఏంటంటే పెద్ద ప్యాలెస్ కదా, ఎవరికి సంబంధాలు లేనట్టున్నాయి అక్కడ. అందుకని సహోదరుడు వరుసకే కానీ అమ్నోన్ అనేవాడు తామారుని మోహించటం, ఆమెను పాడు చేయటం. అబ్షాలోము కొద్ది కాలంలో ఆ కక్ష ఆ మనసులో పెట్టుకొని తన స్టెప్ బ్రదర్ అయినటువంటి అమ్నోన్ను చంపేయటం, దావీదు తన వస్త్రాలు చించుకొని దుఃఖపడడం, ఇవన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభమేమున్నది. తన కంట్రోల్లోకి లేకుండా కుటుంబాన్ని ఉన్న పరిస్థితుల్లో ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు మనం చేసేటువంటి ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలు, లేక కొన్ని మనకున్న వ్యసనాల వల్ల కొన్నిసార్లు మన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తే జరిగేటువంటి దురంతంగా మనం దీన్ని భావించవచ్చు. కానీ ఒక కుటుంబం నాకైతే చాలా అద్భుతమైన కుటుంబం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ బైబిల్ ఉన్నంతకాలం ఈ కుటుంబం ఒక మంచి మాదిరినిచ్చిన కుటుంబం, జకరియా, ఎలిజబెత్, యోహాను. మీరు అది చూడగలిగితే లూకాసు వార్త 1వ అధ్యాయం చూస్తే ఎంత అద్భుతమైన మాటలు వాడారంటే, అంటే బిబ్లికల్గా నేను వెళ్తున్నానని కాదు, కానీ మీరు గమనిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనంలో జకరియాకి దేవుడు భక్తి కలిగినటువంటి వాడు ఇతడు. అతనికి ఇచ్చినటువంటి ఒక అభయం ఏంటంటే, నీకు పుట్టబోయే కుమారుడు 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, అతను తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభు అయిన వారిని దేవుని వైపు తిప్పును అని అంటారు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి వాడుగా యోహాన్ని చెప్తున్నాడు ఆయన. మరి 1వ అధ్యాయము 41వ వచనం చూస్తే మీరు, ఈమె ఎలిజబెత్ ఆయన భార్య, 41వ వచనంలో, అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదే బిగ్గరగా ఇట్లా నేను. అంటే ఆమె మరియమ్మను చూసి ఆమె గొప్పగా దీవెన మొదలేసి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవని. మరలా 1వ అధ్యాయము 67వ వచనంలో చూస్తే, 67వ వచనంలో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ఇశ్రాయేలీల దేవుడే స్తుతించబడును గాక. అంటే తండ్రి, తల్లి, కుమారుడు అందరికీ పరిశుద్ధాత్మ వరమిచ్చాడు దేవుడు. అంటే ఎంత భక్తి కలిగినటువంటి కుటుంబంగా వాళ్ళు ఉన్నారనేది మనం గమనించాలి. ప్రియ విశ్వాసులారా, మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో పెద్ద సెంటెన్స్ ఉంటుంది, కానీ ఒక అద్భుతమైన ఆ వాక్యం ఏంటంటే, దేవుని కేంద్రమైనటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు ఆయన. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాము.
ఎసెన్స్ ఏంటంటే తండ్రిని దేవుడుగా గుర్తించి, దేవుడిని తండ్రిగా గుర్తించి దైవ కేంద్రితమైనటువంటి కుటుంబంగా మీరు ఉన్నప్పుడు ఎటువంటి ఆశీర్వాదం ఉంటుందో అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ కుటుంబానికి మనకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ప్రతి కుటుంబానికి దాని అర్థం ఏంటంటే ఇల్లుని గుడిగా మార్చడం అని కాదు, కానీ ఏదో చిన్న స్థలం ఒకటి పెట్టుకోండి. బైబిలు, కీర్తన పుస్తకం అన్నీ పెట్టుకునేవి. ఏదో ఒక సమయంలో మన కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబంగా ఉండండి. ఒక ప్రత్యేకమైన సమయం, మీరు 5 నిమిషాలు చేస్తారు, 5 గంటలు చేస్తారు అనేది వేరే విషయం. ప్రార్థనకు సమయం ఇవ్వండి. దినంలో మీరు ఆశీర్వదించబడాలంటే క్రీస్తు కేంద్రితమైనటువంటి ఈ ప్రార్థన ఆవశ్యకతను మనం గుర్తిస్తే ఆ కుటుంబము ఒక పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఇవ్వగలిగే కుటుంబం కాగలుగుతుందని, మీకే కాదు మీ వీధిలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు ఉండగలరని నేను హితవు చేస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరాంతపు ఆశీర్వాదాలు, దీవెనల ధన్యతలతో మేము నింపాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, ఈ దినాలలో ఓ ప్రత్యేకమైన దీవెన కొరకు మా కుటుంబం ఎదురు చూస్తున్నది నాయన. నీ పవిత్ర నామం పేరట చేరిన మాకు, ప్రతి కుటుంబానికి నీ సన్నిధి దీవెనలు ప్రసాదించండి. నీవు తప్ప వేరొకరు మాకు లేరు నాయన. మేము వేరే విగ్రహం దగ్గరకో వేరే దేవుడి దగ్గరకో పోయేవాడు మనుషులం కాదు. కాబట్టి నీ వైపే చూస్తున్నాం. కాబట్టి తండ్రి, మీరు మా జీవితాలకు, మా కుటుంబానికి కేంద్రంగా ఉండి నాయన మీ చేయి మా చుట్టూ ఉంచాలని మేము ప్రాధేయపడుతున్నాం. ఈ కుటుంబం అనే బంధంలో, ఈ సమాధానం అనే బంధంలో మీరు మాకు కేంద్రంగా ఉండండి. మీ దీవెనలు మాకు రాబోయే సంవత్సరం వైపు కూడా మేము నడుస్తున్నప్పుడు అదే దీవెనలు మాకు కావాలి. దినదినము మీ స్పర్శ మా కుటుంబీకులకు అందరికీ, మా బిడ్డ పాపలకు దయచేసి మీరు మహిమ ఘనత కీర్తి పొందుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు సదా తోడైండును గాక. ఆమెన్.